హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే వాటితోనే టేస్టీగా ఇలా కొత్తగా చేయండి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో కంప్లీట్గా చూసేయండి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 కప్పు వరకు సేమియాని వేసుకోండి. ఈ సేమియా కలర్ మారేంత వరకు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు సుజీ రవ్వను తీసుకోండి. ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వను తీసుకొని దానిని కూడా కాస్త బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కంప్లీట్గా మాడిపోకూడదండి. అలా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మంచి అరోమా వస్తుంది ఫ్రై అయినప్పుడు. అలా ఫ్రై అయినాక ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు పెరుగును వేసుకోండి. కమ్మగా ఉండే పెరుగును వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ని తీసుకొని కొంచెం వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తూ ఉంటానండి. బ్యాటర్ అయితే ఆ విధంగా కలిపేసి పెట్టేసుకోవాలి. అలాగే ఈలో మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే కనుక దానికి రెస్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె మరిగినాక అందులో 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి, 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఈ రెండు చిటపటలు అయిన తర్వాత సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి, అలాగే అల్లము, కరివేపాకు ఇవన్నింటినీ సన్నగా ముక్కలుగా చేసుకొని వాటిని కూడా వేసేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి, కలర్ కోసం అయితే బాగుంటుంది. ఈ పసుపు కూడా ఇందులో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను అయితే మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసేసి దాన్ని కూడా వేసుకోండి. వేసుకొని ఉల్లిపాయలు కూడా కాస్తంత బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఈ లోపు అయితే ఒకటి లేదా 2 క్యారెట్లు అయితే కనుక సన్నగా తురిమేసుకోండి. అలా తురుముకున్న క్యారెట్ తురుమునైతే కనుక తెచ్చి ఇందులో వేసేసి ఈ క్యారెట్ తురుము కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే కాస్తంత ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. మరీ దోరగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా మెత్తగా సాఫ్ట్గా అయితే కనుక సరిపోద్ది. ఇలా ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే కనుక సైడ్ పెట్టేయండి. ఈ లోపే మనకి బాగా రవ్వ సేమియా బాగా నాని ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా నాని ఉన్న రవ్వ బ్యాటర్లోకి అయితే కనుక ముందుగా కలుపుకొని పోపు పెట్టుకున్న ఈ తాలింపుని అయితే తెచ్చి వేసేయండి. వేసేసి ఈ 2 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఫస్ట్ మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ మనం రవ్వ అనేది వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి థిక్గా అవుతుంది. అలా అవుతున్నప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా అయితే కనుక కలుపుకోవాలండి. అవసరమయ్యేంత వరకు వాటర్ని అయితే కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఎక్కడ మనం తాలింపులో కానీ ముందుకు కలుపుకున్న బ్యాటర్లో కానీ సాల్ట్ వేసుకోలేదు కాబట్టి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అయితే కనుక సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగునైతే ఒక చిన్న బౌల్ వరకు యాడ్ చేసుకోండి. ఎంత వేసుకుంటే అంత టేస్ట్. కొత్తిమీర తరుగు అయితే కనుక అది మీ ఇష్టం. దాన్ని కూడా వేసుకొని ఈ బ్యాటర్లో బాగా కలిసే విధంగా కలుపుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని అన్నిటిలోనే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక నేను ఇప్పుడు వేసే ఈ జీడిపప్పు అయితే పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే కాస్తంత సేమియా కూడా వేసుకున్నాక దీంట్లోనైతే గుంత పొంగనాల్లో ఎంత పడుతుందో పిండిని అంత వేసుకోండి. నేను హై ఫ్లేమ్లో పెట్టేయడం వల్ల ఈ సేమియా అయినా కానీ లేదంటే జీడిపప్పు అయినా కానీ కాస్తంత కలర్ అనేది మారింది. కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నింటిని వేసినాక ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫస్ట్ అయితే 1 సైడ్ కుక్ అవ్వాలి. అప్పుడు నెక్స్ట్
ఆ వన్ సైడ్ కుక్ అయినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంతో అయితే కనుక ఏదైనా టమాటా చట్నీ కానీ లేదంటే పల్లీ చట్నీ కానీ టమాటా కిచాప్ కానీ భలే రుచిగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే స్నాక్స్గా అయినా డిన్నర్కైనా ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది. అలాగే ఇంటిల్లపాదికి కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ.